ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో వార్ జరుగుతుంది. అసలు రీజన్ ఏంటి? గత 15 నుండి 20 సంవత్సరాలుగా ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ కి మధ్యలో వార్ అంటే షాడో వార్ అనేది జరుగుతూనే ఉంది కంటిన్యూగా. అసలు రీజన్ ఏంటంటే ఇరాన్ అనేది డిఫరెంట్ న్యూక్లియర్ వెపన్స్ ని మిజైల్స్ ని తయారు చేసి వాటిని ఇజ్రాయెల్ పైనకి టార్గెట్ చేస్తుంది. అంటే వార్నింగ్ ఇస్తుంది, లైక్ మేము మీ పైనకి ఇడుస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. సో ఇజ్రాయెల్ చాలా సార్లు ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చింది, ఏంటిది మీరు ఇలాంటి పనులు ఆపేసుకోండి అని. ఇంకా యుఎస్ ఇజ్రాయెల్ కూడా చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ కి. బట్ ఇరాన్ వారు మీరు వార్ చేస్తే మేము ఏమైనా కూర్చుంటామా, మేము కూడా వార్ చేస్తామని చాలా సార్లు రిప్లై ఇచ్చాం. ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇలా ఇవే కాకుండా ఇరాన్ వాడు ఇజ్రాయెల్ పైకి టెర్రరిస్ట్ అటాక్స్, టెర్రరిజం ఇంకా చాలా చేశాడు. బట్ గత 15 రోజుల క్రితం ట్రంప్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్పాడు, మీరు ఈ పనులు ఇప్పటితో ఆపకపోతే మీ పైనకి వార్కి దిగుతాం, ఇది సీరియస్ వార్నింగ్ అని చెప్పాడు. ఇరాన్ వాడు ఏమని చెప్పాడంటే, మీరు మా పైకి వారికి వస్తే మేము కూడా మా కంట్రీని డిఫెండ్ చేసుకుంటాం, మేము కూడా రివర్స్ వార్ మీ పైనకి చేస్తాము అని చెప్పి. ఎవరు? ఇరాన్ యొక్క మెయిన్ హెడ్. సో ట్రంప్ గారు ప్లాన్ చేసి వార్ యొక్క ఫస్ట్ డే వాడిని లేపి పడేశారు. ఎవరిని? ఇరాన్ యొక్క మెయిన్ హెడ్ ని. తర్వాత ఇరాన్ వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేసుకుని ఇరాన్ యొక్క మెయిన్ హెడ్ యొక్క వాళ్ళ కొడుకుని కూర్చోబెడితే నెక్స్ట్ డే వాడిని కూడా లేపి పడేశారు, వాళ్ళ కొడుకు కూడా లేపేసి. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. దీనివల్ల దుబాయ్, ఖతర్ ఇంకా డిఫరెంట్ యుఏఈ కంట్రీస్ ఇలాంటివి సఫర్ అవుతున్నాయి. ఇది ఇంకా ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందో తెలియదు. సో ఇట్ మే లీడ్స్ టు వరల్డ్ వార్ 3 ఆల్సో.